హలో ఎవ్రీవన్, మనం ఎప్పుడు తినే ఉంటాం కదండి చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి. ఈ పచ్చడి మీరు ఎప్పుడైనా తిన్నారా? అదేనండి, కోడిగుడ్డుతో పచ్చడి చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కావాలితే అప్పుడు రెడీగా చేసేసుకోవచ్చు మనం. ముందుగా దీనికోసం ఒక బౌల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఎగ్స్ వేసుకోండి. అలా కాకుండా ఎగ్స్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం వేసుకుంటే ఉండలుగా అయిపోతుంది అనమాట. కలపడం చాలా కష్టం అవుతుంది. ఇలా తర్వాత ఎగ్స్ వేసుకోండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకున్న వాటిని బాగా కలుపుకోవాలండి. ఎటువంటి ఉండలు అవి ఏమీ లేకుండా బుడగలు వచ్చేలాగా కలుపుకోవాలి. ఓకేనా? ఎంత బాగా కలిస్తే ఎగ్ అనేది మనకి స్పాంజీగా అంత బాగా వస్తుంది పీస్ అనేది. ఇలా కలుపుకున్న మొత్తాన్ని ఇంకొక బౌల్‌లో షిఫ్ట్ చేసుకొని ఇడ్లీ పాత్రలో గానీ, లేదంటే కుక్కర్‌లో గానీ మనం ఆవర పట్టుకోవాలనమాట. మధ్య మధ్య చెక్ చేసుకుంటూ ఉండండి స్పూన్‌తో. అలాగే దీనికోసం ఇప్పుడు ఈలోగా మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, చెక్క, పువ్వు, ఇలాచి సరిపోతాయండి. బాగా వేయించుకొని పౌడర్‌లుగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకున్న ఎగ్‌ని డీమౌల్ చేసుకోవాలనమాట. చేసుకొని చూసారు ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా వచ్చే స్పాంజిలాగా బాగా అయినట్టు అనమాట. ఎగ్ అనేది బాగా ఉడికినట్టు. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. ఇలా కట్ చేసుకున్న వాటిని కళాయిలో ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని వేయించుకుంటే బాగా వేగుతాయండి ముక్కలు అనేవి. కళాయికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేయించుకున్న వాటిలోనే ఒక స్పూన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే దాంట్లో కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకొని పచ్చడి ఎప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లోనే కాదు, చికెన్ అయినా మటన్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోకి సరిపడా సాల్ట్, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ముందుగా చేసుకున్న మసాలా కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు కావాలంటే సరిపోదు అనుకుంటే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని చల్లార్చుకోవడం పక్కన పెట్టేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత నిమ్మకాయ గింజలు తీసేసి 2 నిమ్మకాయల వరకు నేను వేసానండి. బాగా కలుపుకుంటే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు కావాలితే అప్పుడు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.